హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ వేదికగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అండర్ 20 విభాగాల్లో తెలంగాణ నలుమూలల నుంచి మల్లయోధులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దంగల్ సినిమాను తలపించేలా పోటాపోటీగా తలపడిన రెజ్లింగ్ అథ్లెట్స్ కుస్తీ పోటీలు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కండబలం ఉడుంపట్టు నైపుణ్యం కలిపిన ఆటే కుస్తీ. అలాంటి కుస్తీ పోటీలకు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ వేదికైంది. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్కు ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే అథ్లెట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. సో ప్రస్తుతం మనము ఏదైతే కుస్తీ పోటీలు జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గరే ఉన్నామో మనం ఒకసారి చూడొచ్చు. ఏదైతే కుస్తీ మే సవాల్ అనే విధంగా పోటాపోటీగా ఎంత ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కుస్తీ పోటీలు అనగానే మనకు ఎవరికైనా మొదట గుర్తొచ్చేది దంగల్ సినిమా. సో దంగల్ సినిమాని తలపించే విధంగా ఇక్కడ కుస్తీ పోటీల్లో ఏ విధంగా పాల్గొంటున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన నిర్వాహకులు కూడా ఉన్నారు. కిరణ్ గారు వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి, మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు? ఈరోజు దాదాపు ఒక 120 మెంబర్స్ పాల్గొన్నారు. దీంట్లో వచ్చేసి కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. సో ఇది అండర్ 20 స్టేట్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి గెలుపొందిన వాళ్ళు ఇప్పుడు 17th రాజస్థాన్లో నేషనల్ ఆడాల్సింది. ఓకే, రాజస్థాన్లో మనం చూడొచ్చు. ఇందులో గెలుపొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు రాజస్థాన్లో జరగబోయేటటువంటి ఆటల్లో పాల్గొన్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అంటే హైదరాబాద్లో కుస్తీలకు ఎంతో ప్రత్యేకత, అలాంటిది దేశంలో కూడా కుస్తీలు అంటే అతి ప్రాచీనమైనటువంటి ఆటల్లో కుస్తీ పోటీలు. సో అలాంటి కుస్తీ పోటీలు మీ ఏరియాలో జరుగుతున్నాయి, ఎట్లా ఉంది? నాకు సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. దీనివల్ల ఏమవుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా ఈ యొక్క మల్లయోధులు ఏదైతే రెజ్లింగ్ ఉందో దీని మీద ఆకర్షితులై ఇంకా కొత్త వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు రెజ్లింగ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒక ప్రాచీనమైనటువంటి క్రీడ. ఇది స్వాతంత్రం రాకముందు రాజుల కాలం నుండి వచ్చేటువంటి క్రీడ కాబట్టి ఇది రెజ్లింగ్ అనేది మనకు నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా ఒలింపిక్స్లో కూడా ఎన్నో మెడల్స్ తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్టని ఇనుమడం చేసే విధంగా ఈ యొక్క క్రీడ ఉంది. దాన్ని కనుమరుగు కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా అఖాడాలు ఉన్నాయి, వ్యాయామశాలలు ఉన్నాయి. అందరూ కూడా ఈ ప్రాచీన క్రీడను తీసుకొని ఈ స్పోర్ట్స్లో మంచి ఆరోగ్యమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి మంచి పథకాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ యువకులందరూ కూడా స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ కానివ్వండి, మీరందరూ ఆట పోటీలలో పాల్గొని మీ యొక్క శరీర దృఢత్వంతో పాటు మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాను. దానికైతే ఇటు కుస్తీ మే సవాల్ అనే విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కుస్తీ పోటీలు ఇటు హైదరాబాద్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చెప్పచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో హైదరాబాద్.